పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళ గురించి మీ అందరికీ తెలుసు. కానీ అదే పల్నాడు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ళ కంటే ముందు జరిగే ఈ తిరునాళ్ళ గురించి మీ అందరికీ తెలుసా? ఈ ఆలయంలో స్వామివారు చెట్టు మొద్దుల రూపంలో దర్శనమిస్తారు. మీకు ఈ స్వామివారి హిస్టరీ గురించి తెలుసా? ఈ ఆలయం ఇప్పుడు కట్టింది కాదు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాం రండి. ఈ స్వామివారి తిరునాళ్ళ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేస్తారు. అది కూడా ఎక్కడా లేని విధంగా చాలా గ్రాండ్ గా ప్రబల మధ్యన ఈ స్వామివారి తిరునాళ్ళ అయితే ఘనంగా జరుగుతుంది. అది కూడా ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే ఈ తిరునాళ్ళు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ ఒక సామెత కూడా ప్రసిద్ధి చెందింది. కోటప్పకొండ దేవుడు కొండ గురవయ్య తోడు అనే సామెత ఇక్కడ చాలా ప్రసిద్ధి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ప్రసిద్ధి చెందిన దైవ క్షేత్రం. ఇక్కడ స్వామి వారికి చాలా ప్రత్యేకంగా తిరునాళ్ళు అయితే చేస్తారు. ఈ తిరునాళ్ళు చూడడానికి ఎక్కడెక్కడి నుండో అయితే చాలా మంది వస్తూ ఉంటారు. మేమైతే ఈసారి తిరునాళ్ళకి అక్కడే ఉన్నాము ఊర్లో. సో అందుకే ఇంకా తిరునాళ్ళు చూడడానికి అయితే వెళ్ళాము. చుట్టూ ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, కొండ పైన స్వామివారి దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఆ కొండపైనకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. ఆ మెట్లు కూడా కొండని చెక్కి చేసినవే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము నైట్ గుడికి వెళ్ళేటప్పటికే కొంచెం లేట్ అయింది. ఇంకా కొంచెం లేట్ గా వెళ్ళుంటే అస్సలు ఖాళీ ఉండేది కాదు. ఎలాగో కొంచెం త్వరగా వెళ్ళడం బట్టి ఇంకా దర్శనం అయితే కొంచెం త్వరగానే అయిపోయింది. మా తర్వాత క్యూ చూస్తే అసలు ఎంత పెద్ద అయిపోయిందో. క్షణాల్లోనే చాలా మంది వచ్చేసారనమాట. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రజలు అయితే వస్తూ ఉంటారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి. అంత ప్రసిద్ధి చెందిన స్వామివారి క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు కొండ గొరవయ్య స్వామిగా పిలువబడతారు. ఇక్కడ స్వామివారికి విగ్రహాలు ఉండవండి. చెట్టు మొదలనే ఇక్కడ స్వామివారిగా పూజిస్తూ ఉంటారు. కొండ గొరవయ్య స్వామి ఒక శివ భక్తుడు. ఆయన నిత్యం శివనామ స్మరణ చేస్తూ పశువులను కాచుకునేవారు. కొండ గొరవయ్య స్వామి కంటే ముందు ఇక్కడ ఇంకో ఇద్దరు స్వాములకైతే పూజలు జరిగేవి. ఈ వీడియోలో మీరు చూస్తున్న స్వామివారే శ్రీ కొండ గొరవయ్య స్వామివారు. ఈ స్వామివారు ఇక్కడ చెట్టు మొద్దుల రూపంలో దర్శనం అయితే ఇస్తుంటారు. ఈ స్వామివారు ఇక్కడ వెలవడం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. అది తర్వాత తెలుసుకుందాం. కొండ గురవయ్య స్వామి వెలవక ముందు నుంచే ఇక్కడ ఇద్దరు స్వామివారు దర్శనం అయితే ఇస్తున్నారని చెప్పాను కదా. ఆ స్వామివారు ఎవరో కాదు, శివయ్య రూపాలే. శ్రీ బాలగురునాథ స్వామిగా అలాగే సంతాన లింగేశ్వరుగా ఇక్కడైతే మొదటగా వెలిసారనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసిన ఆలయం వచ్చేసి శ్రీ బాలగురునాథ స్వామి వారి ఆలయం. కొండ గురవయ్య స్వామి ఆలయం వెనక ఈ గురునాథ స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ పక్కనే మనకి వేప చెట్టు అయితే ఉంటుంది. ఆ వేప చెట్టుకి చాలా మంది ముడుపులు అయితే కట్టారు. కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారంట. సో అక్కడ ముడుపులు కట్టిన వాళ్ళకైతే చాలా మందికి నెరవేరిందని చరిత్ర ఉంది. అలాగే పక్కన నాగమయ్య స్వామి కూడా ఉంటారు. నాగమయ్య స్వామి దగ్గర కూడా చాలా మందికి ఒంట్లోకి వస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒక ఆవిడైతే మనకి బొట్టు ఏం పెడుతున్నారు. ఇక్కడ పక్కనే మనకి కాలభైరవ స్వామి వారు కూడా దర్శనమిస్తూ ఉంటారు. కాలభైరవ స్వామి వారి గురించి ఎవరికి తెలియదు చెప్పండి, అందుకే ఏమీ చెప్పట్లేదు. ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి ఇంకో శివలింగం అలాగే నందీశ్వర్ కూడా ఉంటారు. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మనకి కొండ గురవయ్య స్వామి వారి పక్కన వేరే సైడ్ వెళ్తే ఇక్కడ పాదరక్షలు ఉంటాయి. ఇవి వచ్చేసి స్వామివారి వాడినివంట. సో ఇంకా అవైతే తీసుకొని తల మీద పెట్టుకుని కోరికలు కోరుకుంటే మనం చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవి పోతాయని ఇక్కడ ప్రతీతి అయితే ఉంది. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నదే సంతాన లింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఈ సంతాన లింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరైనా సంతానం లేని వారు కోరిక కోరుకొని ఈ శివలింగాన్ని చుట్టూ ఒక్కసారి లేదా 3 సార్లు తిప్పగలిగితే వారు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి ఉంది. కానీ ఇక్కడ శివయ్యని కదిలించడం అంత తేలికేం కాదు, చాలా కష్టమే. ఎంతో నమ్మకం, ఎంతో దైవభక్తి ఉంటే తప్ప కదిలించలేరు. చాలా మంది ట్రై చేశారు కానీ ఎవరు ఎక్కువ కదిలించలేకపోయారు. మా బావేమో అసలు ఎంతో సులువుగా అయితే కదిలించారనమాట. ముందు మీరు చూసారు కదా ఎంత స్పీడ్ గా అయితే తిప్పారు. మేము కోరుకున్నది నెరవేరుతుందని అనుకుంటున్నాము. కొండ గురవయ్య స్వామి ఈ కొండపైన వెలవడం వెనుక చాలా కథలే ఉన్నాయి. ఆ కథల్లో ఒకటే ఇదన్నమాట. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో గురవయ్య అనే ఒక పరమ శివ భక్తుడు ఉండేవారు. ఆయన నిత్యం శివనామ స్మరణ చేస్తూ పశువులను కాచుకునేవారు. ఒకరోజు గురవయ్య స్వామి తన పశువుల మందతో కలిసి కొండ ప్రాంతంలో ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టులోకి వెళ్లి అదృశ్యమయ్యారని భక్తులు నమ్ముతారు. ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు గురవయ్యని తనలో ఐక్యం చేసుకున్నారని ప్రతీతి ఉంది. ఆ చెట్టు మొద్దు నుండే స్వామివారు స్వయంభూగా వెలిసారని, అందుకే అక్కడ మొట్టమొదట పూజలు ప్రారంభమయ్యాయని చెప్తారు. ఆ మొద్దు ఉన్న చోటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం కొండ గురవయ్య స్వామి వారి ఆలయం. గురవయ్య స్వామి గొర్రెల కాపరి కావడంతో ఇప్పటికీ ఈ ఆలయంలో యాదవ మరియు కురుమ కులస్తులు ప్రధానంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ చెట్టి మొద్దు స్వామి వారి శక్తికి చిహ్నంగా భక్తులు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. మీరు విన్నది ఒక కథ. ఇప్పుడు ఇంకో కథ గురించి తెలుసుకుందానండి.
పూర్వం గురవయ్య స్వామి పశువులను కాచుకుంటూ ఉండేవారు. ఆయన మందలో ఒక ప్రత్యేకమైన ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు మందలో అందరికంటే ముందే ఒక నిర్దిష్టమైన పొద లేదా చెట్టు మొదల దగ్గరికి వెళ్ళిపోయేది. ఆ ఆవు ఆ చెట్టు మొదల దగ్గరికి వెళ్ళగానే ఎవరూ పితకకుండానే దాని పొదుగు నుండి పాలు ధారలుగా కారి ఆ చెట్టు మొదలపై పడేవి. ఇది ప్రతిరోజు జరిగేది. తన మందలో ఒక ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన గురవయ్య ఒకరోజు ఆ ఆవును అనుసరించారు. ఆ ఆవు ఒక చెట్టు మొదల దగ్గర నిలబడి ఉండడం, దానంతటా అదే పాలు కాచడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. గురవయ్య ఆ చెట్టు మొదల వద్దకు వెళ్లి భక్తితో ప్రార్థించగా అక్కడ సాక్షాత్తు పరమశివుడు ఒక జ్యోతి రూపంలో లేదా ఒక అద్భుత శక్తిగా దర్శనమిచ్చారని ప్రతీతి ఉంది. ఆ భక్తి పారవస్యంలోని గురవయ్య స్వామికి కూడా ఆ చెట్టు మొదలిలోకి వెళ్లి పరమశివునిలో లీనమైపోయారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు విన్నది కొండ గురవయ్య స్వామి అక్కడ వెళ్ళడం వెనకాల ఉన్న 2 కథలు మాత్రమే. ఇంకా అక్కడ చాలా కథలే ఉన్నాయి. అవన్నీ ఈసారి ఊరు వెళ్ళినప్పుడు కనుక్కొని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే, కొండ పైనుండి కొండ కింద జరిగే తిరణాలను చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చుట్టూ విద్యుత్ దీపాలు, అదే అండి ప్రభలు, అలాగే చిన్న చిన్న షాపింగ్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఇంకా తిరణాల జాతర అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు కదా, అన్నీ ఉంటాయి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. అసలు ఇది కదా అసలైన జాతర. పల్లెటూరులో ఉంటేనే అసలు జాతర వైభవం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన జాతర. ఈసారి ఎప్పుడైనా పల్నాడు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ జాతరకి వెళ్ళడం మర్చిపోవద్దు. విక్కీ అండ్ వాళ్ళ నాన్న కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇక్కడ ప్రభల దగ్గర ఏంటంటే పోటీ ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరం తిరునాళ్ళ ఇంతే గ్రాండ్ గా వైభవంగా చేస్తారు. ఖచ్చితంగా మిస్ కాకుండా ఈసారి ఈ తిరునాళ్ళని చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి.
హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.